హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ రమ్య. అండ్ ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ కింద బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. ఈ వీడియో ఏంటి అంటే సింపుల్గా టేస్టీగా అయిపోయే రెసిపీ అనమాట. క్విక్గా అయిపోతుంది కదా కొన్ని రెసిపీస్, ఆ టైప్ అనమాట. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే మనకి ఎంత కావాలంటే అంత ఆయిల్ వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ అన్నీ కూడా ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. సో అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి ఇదంతా మొత్తం. సో అన్నీ యాడ్ చేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఈ రెసిపీ యూట్యూబ్లో చూసాను, నేను కూడా ఒక 3-4 టైమ్స్ చేసుకున్నాను. సో చాలా బాగుందని చెప్పి ఒక వీడియో తీస్తున్నాను నేను కూడా. సో బాగా మిక్స్ చేసేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలి అంటే అంత, నాకు తెలిసి కొంచెం ఎక్కువే యాడ్ చేయాలి, ఎందుకంటే మనం ఇందులో రైస్ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువగా మనం యాడ్ చేసుకోవాలి సాల్ట్. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే టమాటోస్ అనేది యాడ్ చేసేసుకోవాలి. సో ఇంకా ముందుకి మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో అందరూ కూడా లైక్ చేసి షేర్ కూడా చేసి కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ అది కూడా బాగా మిక్స్ చేసేసిన తర్వాత మీకు ఎంత స్పైసీ, మీకు కొంతమంది చాలా ఎక్కువ స్పైసీ తింటారు. సో స్పైసీకి తగ్గట్టు మనం వేసుకోవాలి ఇది కూడా. సో అది కూడా బాగా మిక్స్ చేసేసిన తర్వాత అందులో మసాలాస్ ఉంటాయి కదా, ఆ మసాలాస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి, కాకపోతే నా దగ్గర లేదు. ఒకవేళ ఎవరి దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ మనకి ఎంత క్వాంటిటీ రైస్ కావాలో అంత వేసుకోవాలి. ఇందులో లెమన్ కూడా ఉంటే యాడ్ చేయండి, లెమన్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో మీకు ఇంకా ఎలాంటి కంటెంట్స్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఆ ప్రాంక్ కానీ లేదంటే రివ్యూస్ అవన్నీ ఉంటాయి కదా, ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ చేస్తాను. బాగా మిక్స్ చేసేయండి, కొంచెం సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ రెసిపీ. సో లాస్ట్కి అయిపోయింది. సో అది మనం సర్వ్ చేసేసుకోవడమే. సో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందో అన్నీ కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.